ఏలూరు జిల్లా కోయలగూడెంలోని లిప్పకాయలపాడులో పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. తమ స్కూల్ను ప్రైమరీ పాఠశాలగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, దీనికి తాము అంగీకరించబోమని తరగతులను బహిష్కరించి ఆందోళన చేశారు. స్కూల్లో 8వ తరగతి వరకు తరగతులను కొనసాగించాలని తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రైమరీ పాఠశాలగా మారిస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లిప్పకాయలపాడు నుంచి కోయలగూడెం వరకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేదని వాపోయారు. దీనిపై అధికారులు పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కోయలగూడెంలోని డిప్పకాయలపాడులో పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. తమ స్కూల్ను ప్రైమరీ పాఠశాలగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, దీనికి తాము అంగీకరించబోమని తరగతులను బహిష్కరించి ఆందోళన చేశారు. స్కూల్లో 8వ తరగతి వరకు తరగతులను కొనసాగించాలని తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రైమరీ పాఠశాలగా మారిస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక డిప్పకాయలపాడు నుంచి కోయలగూడెం వరకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేదని వాపోయారు. దీనిపై అధికారులు పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.